నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక గంట 2 గంటలు కాలేదు, అప్పుడే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ ది అప్రోప్రియేట్ టైం. మీరు కనీసం ఒక బేసిక్ విచారణే చేయలేదు, కనీసం అధికారులు దానికి సంబంధించినటువంటి ఒక బేసిక్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఒక దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున మీడియా ముందుకు వచ్చి అది ప్రైవేట్ దేవాలయం, ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయం, అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో జరిగే సంఘటనలకి ప్రభుత్వం ఏంటి బాధ్యత అన్నట్టు మాట్లాడటం, ఇది ప్రభుత్వం తన బాధ్యతని తప్పించుకోవడం, తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం అని నేనైతే అభిప్రాయపడుతుంది. దిస్ ఇస్ నాట్ ది అప్రోప్రియేట్ టైం. ప్రతిపక్షంలో ఉన్న మేమే రాజకీయాలు మాట్లాడటం లేదు, అధికారంలో ఉన్న మీరేంటి దానిపైన విచారణ చేయటం, ఎస్పీ గారి నోట్ తీసుకోవడం, ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ నోట్ తీసుకోవడం, ఎక్కడెక్కడ వైఫల్యాలు జరిగాయి అంటే ప్రైవేట్ ఫంక్షన్స్లో లేకపోతే ప్రైవేట్ కార్యక్రమాలు అయినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు చేరడానికి అవకాశం ఉంది అన్నప్పుడు పోలీసులు దానికి రక్షణ కల్పించరు, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోరు. అండ్ మోరోవర్ ఈ గుడి టీటీడీ వాళ్ళకి ఆల్రెడీ మీరు లెటర్ పెట్టుకున్నారు, ఈ గుడిని టీటీడీ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోండి అని లెటర్ కూడా పెట్టుకున్నారు. పండగ పెద్ద ఎత్తున ప్రజలు చేరుతున్నారని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఏర్పాట్లు చేయకుండా, కనీసం ప్రివెంటివ్ మెజర్స్ చూసుకోకుండా, కనీసం ఫోర్స్ పంపించకుండా, కనీసం పోలీసులను అక్కడ మోహరించకుండా 9 మంది చనిపోవడం, తిరిగి ప్రభుత్వ పెద్దలు బాధ్యతను తప్పించుకునేట్టుగా మాట్లాడమన్నటువంటిది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజల నియోజకవర్గ ప్రజల తరఫున నేనైతే ఈ రామనారాయణ రెడ్డి గారి మాటలను అయితే చాలా తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం బాధితులకి తక్షణమే సహాయం అందించాలి, నష్టపరిహారం అందించాలి. మరి అలాగనే అవసరమైనటువంటి గాయపడ్డ వాళ్ళకు కూడా నష్టపరిహారం అందించి ప్రాపర్ విచారణ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని నేనైతే కోరుతూ, తప్పించుకునేటటువంటి మాటలు మాత్రం దయచేసి ఏ నాయకుడు కూడా, అధికారంలో నాయకుడు దయచేసి ఎవరు కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయండి. ఇది మా పలాస ప్రజలకి చాలా సెంటిమెంట్. చిన్న తిరుపతిని మేము